దేవుని పరిశుద్ధ నామానికి వందనములు. అందరు బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనూ ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. అయినా చదివిన లేఖనాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నువ్వే మాతో ముఖాముఖి మాట్లాడండి తండ్రి. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డతో నాయన ఈరోజు నేను వాగ్దానంతో మీరు మాట్లాడాలనుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఏం మాట్లాడతాడంటే, అందుకు ఆయన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లైనా ఈ విధమైనది అసాధ్యమని, ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అంటే అనగా మొదటిగా ప్రార్థన అంటే ఏంటిది? ప్రార్థన అంటే దేవుడితోటి మనము ముఖాముఖి మాట్లాడడం. అంటే ఆయన మన ముందు ఉన్నాడని చెప్పి మన కళ్ళు మూసుకొని ఆయనతో ముఖాముఖి మాట్లాడడం, మనకి సమస్యలు ఉన్నాయని ఆయనతో మాట్లాడడం, దాన్ని ప్రార్థన అంటారు. ఈ లోకానుసారంగా మనం ఎన్నో భాషలలో ఎన్నో రకాలుగా మనుషులతో మాట్లాడుతూ ఉంటాం. దాన్ని ఏమంటారంటే అది కూడా ఒక విన్నపం చేయడం. కానీ ఆ విన్నపం కంటే దేవుడితో విన్నపం చేసేది శ్రేష్టమైంది. ఎందుకంటే మనం చాలా మంది ఏం చేస్తారంటే, చాలా మంది తప్పులు చేసే పని ఏమంటాయంటే, మన బాధలు సమస్యలు మనకున్న ఇరుకులు ఇబ్బందులు ఏం చేస్తామంటే మనుషులు చెప్పుకుంటాం. మనుషులు చెప్పుకున్న తర్వాత వాడు విని మన గుట్టంతా తీసుకుపోయి రేపటి నాటికి రట్టు చేసే అవకాశాలు ఉంటాయి. కానీ నీ విన్నపాన్ని మనుషులు చెప్పుకోవడంలో నువ్వు నష్టపోయావు. నువ్వు దేవుడు చెప్పుకోవడం వల్ల దేవుడు ఏమైనా మనుషులతో మాట్లాడేంత భూమి మీద ఉంటే మనిషి ముఖాముఖిగా మాట్లాడేంత లేదు. ఎందుకంటే మనంతైనా పాపలు. ఆయనతో మనం మాట్లాడగలిగినట్లయితే మనం కూర్చొని మన ఇంట్లో ఒక దగ్గర ఒక చిన్న స్థలం చూసుకొని ప్రార్థన చేసి దేవుడితో ముఖాముఖి మాట్లాడు. ఆయన తప్పకుండా జవాబిస్తాడు. ఒక మాట ఉంటుంది కీర్తన గ్రంథంలో, ఏముంటుందంటే, మనుషులు ఆశ్రయించడం కంటే మనుషుల దగ్గర మన గోరు మన ఒక సమస్య చెప్పుకోవడం కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు అని. అంటే దేవుణ్ణి ఎంత మనం ప్రేమిస్తే, ఎంత ఆయన చెప్పుకుంటే అంత మేలు అంట మనకి. మరి నువ్వు మనుషులు చెప్పుకోవడం కంటే నువ్వు దేవుడు చెప్పుకోవడం ఎంత మేలు. మరి నువ్వెవరు చెప్పుకుంటున్నావు నీ బాధలు? ఈ వాక్యం ద్వారా, ఈ వాగ్దానం ద్వారా, ఈ వీడియో ద్వారా నువ్వు చూస్తున్నావు కదా. ఈ దినం నీతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నువ్వు మనుషులు చెప్పుకో, మాకు ఫోన్ తీయంగానే కథం. ఏ మనిషితో మాట్లాడదాం, ఏ మనిషితో చెప్తే మన బాధలు పోతాయి అని చెప్పి మనం ఏం చేస్తామంటే, మన ఇంట్లో కొంతమంది కంటి నిండా నిద్ర ఉండదు, మనసులో ప్రశాంతంగా ఉండదు. ఏదో మనిషి మొత్తం ఆగమైపోయి ఈ కళ్ళ కింద మొత్తం నల్ల కుమిలిపోయి ఉంటాం. ఎందుకు? ఏడ్చి 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 ఎవరు చెప్పుకుంటే మన బరువు వద్దు అని చెప్పి మనం ఎవరు చెప్పుకోలేక మన మనసులోని దిగమింగుకుంటామండి. చెప్పుకుంటే బరువు పోద్దు అని చెప్పి మనసులో వేదన తట్టుకోలేని పరిస్థితిలో మనం ఉంటాం. అసలు నా పుట్టికే దరిద్రం అనుకొని, నా వల్ల ఇంకొకరు బాధపడుతున్నారు, నా వల్ల నా కుటుంబం బాధపడుతుందని చెప్పి నువ్వు వేదన పడుతున్నావేమో. ఈ దినాన దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ఒక యుద్ధంలో ఒక గెలుపు పొందాలంటే నీకు కత్తులు, గన్లు, లేకపోతే బార్డర్ కాడ విజయం పొందాలన్నా గన్లు కావాలి, ఆ వెపన్స్ కావాలి. కానీ ఈ లోకానుసారంగా నీకున్న బాధలకి, సమస్యలకి, ఇవన్నిటికి ఒక ఆయుధం కావాలి. అదే ప్రార్థన. ఆ పుట్టుకే దరిద్రం అనుకోదు ఎప్పుడు. నువ్వు దేవుడి వల్ల విలువైన వాడివి, దేవుడి వల్ల నువ్వు చేయబడిన వాడివి, దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క మార్గంలో నడిచిన వాడివి. ఆయన నీకు ఏనాడు అన్యం చేయడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ నా యొక్క మాటలు ఒకసారి అంగీకరించు. నువ్వు ఏ కులమైనా కావచ్చు, ఏ మతానికి చెందిన వాడమైనా కావచ్చు, దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ దినాలు. నువ్వు కంటి నిండా నిద్ర లేకుండా నా పుట్టుకే దరిద్రం, ఈ లోకం నేను బతికి వేస్ట్,
నా బాధలు ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లా, నా వయసుకి తగ్గట్టు నాకు బాధలు లేవు, నేను చేయాల్సిన పని ఒకటి, నేను చేస్తున్న పని ఒకటి, నా ఇంట్లో నా తల్లిదండ్రులు అందరూ అర్థం చేసుకునే పరిస్థితుల్లో నేను ఉన్నాను అని చెప్పి బాధపడుతున్నావేమో. దేవుడికి ఈరోజు మాట్లాడుతున్నాడు వాగ్దానం, అవన్నిటికీ నీకు ఫినిష్ ఇస్తున్నాడు. మనుషులు చెప్పుకోవద్దు నీ బాధలు, మనుషుల దగ్గర పోయి నీ గోజు చెప్పుకోవద్దు, మనుషుల దగ్గర పోయి గోజాడద్దు, మనుషుల దగ్గర పోయి అడుక్కోవద్దు. దేవుడి దగ్గర పోయి నీ యొక్క సేవని, నీ యొక్క శ్రమని వాళ్ళ దగ్గర పోయి దేవుడి దగ్గర పోయి మోకరించి ప్రార్థన, అప్పుడు దేవుడు జవాబు ఇస్తాడు నీకు. పెట్టారా? ప్రార్థనలు చాలా రకాలుగా ఉంటాయి. ఉదాహరణగా మొదటి ప్రార్థన ఎలా ఉంటుంది అంటే వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన అంటే హన్న, మన బైబిల్ గ్రంథంలో హన్న వ్యక్తిగతంగా ప్రార్థన చేసింది. మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది. వ్యక్తిగతంగా అంటే పర్సనల్ గా మనం దేవుడితో అటాచ్ అయి ఉండాలి, కనెక్ట్ అయి ఉండాలి. నువ్వు పర్సనల్ గా టచ్ అయి ఉండాలి దేవుడికి. నువ్వు ఎప్పుడైతే పర్సనల్ టచ్ అవుతో నీకున్న సమస్యలు బాధలు అన్ని పోతానికి ఎక్కువగా వీలుంటుంది. ఇది ఏం చేయాలి? నువ్వు వ్యక్తిగతంగా చేయాలి. నీకున్న బాధలు నువ్వు బయట చెప్పుకోలేవు. ప్రార్థన చేయాలంటే నువ్వు చర్చిల మధ్యలో నువ్వు అందరం బహిరంగంగా చేయలేవు. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలంటే అప్పుడు నువ్వు కూర్చొని నీ ఇంట్లో ఎవ్వరు లేని టైంలో తలుపులు వేసుకొని వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. అన్న ప్రార్థన చేసింది, వ్యక్తిగతంగా ప్రార్థన చేసింది, దేవుడు గొప్ప కార్యం చేశాడు ఆమెకి. మరి నువ్వు వ్యక్తిగతంగా చేస్తున్నావా లేదా? రెండోది కుటుంబ ప్రార్థన. యోబు కుటుంబ సమేతంగా ప్రార్థన చేశాడు. కొర్నేలు కూడా కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేశారు. ఈ రోజు దినాలలో కొడుకో దిక్కు, కూతురో దిక్కు, తండ్రో దిక్కు, తల్లో దిక్కు, 4 దిక్కులు వెళ్ళిపోయిన తర్వాత కుటుంబంలో ఒక నిలకడ ఉండదు. కుటుంబం అంతా ఒక దగ్గర రావాలంటే ప్రార్థన వల్లే అవుతుంది. ఏమంటాడు దేవుడు? ఇది ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లనో ఈ విధమైనది పోవుట అసాధ్యమట. అంటే ప్రార్థన వల్లనే అవుతుంది ఏదైనా సరే. మనుషులు చెప్పుకోవడం వల్ల నీ యొక్క బాధలు పోవు, దేవుడు చెప్పుకోవడం వల్ల పోతాయి. కొంచెం నీ భారం అంతా ఆయన దేయి. ఎందుకంత భారం తీసుకుంటున్నావు? దేవుడిని ఎంతైతే శోధించగలుగుతాడో అంతే శోధిస్తాడు. నువ్వు ఎంతైతే భరిస్తావో అంతే శోధిస్తాడు. నువ్వు అనుకుంటావు, అమ్మో నాకు ఏలేదయ్యా, నాకు అందరికంటే ఎక్కువ బాధలు పెట్టేశాడు నువ్వు అనుకుంటావట. దేవుడు అంటే పెట్టడు. దేవుడితో మాట్లాడుతున్నాడు దినం. దేవుడి కుటుంబ ప్రార్థన ఉండాలి. ఇంట్లో అందరు కలిసి కుటుంబ ప్రార్థన చేయి. కుటుంబం ప్రార్థన లేకపోతే, ఇంట్లో సమాధానం లేకపోతే, ఐక్యత లేకపోతే ఇంట్లో దరిద్రం వచ్చింది, పేదరికం వచ్చింది. మూడోది సంఘ ప్రార్థన ఉండాలి. నువ్వు వెళ్ళి ప్రతి సంఘానికి ఎదురు పెట్టారా ఎన్నో సంఘాలు జరగచ్చు, ఎన్నో వాక్యాలు జరగచ్చు, ఎన్నో సేవకులు చూడొచ్చు. ఆ సేవకులే కానీ నీ ఆత్మీయ సేవకుడు నీకు సేవకుడే. ఆయన నిజమైన సేవకుడు నీకు. ఈ లోక ఎన్ని వాక్యాలు నేను కానీ ఆత్మీయ సేవకుడు నీ తండ్రి ఆయన విడిచిపెట్టి నువ్వు ఎన్నడూ పోవద్దు. ఎదురుపెట్టారు. సంఘ ప్రార్థన ఉండాలి. సంఘం అంతా కలిసి ప్రార్థన చేయాలి. అపోస్తుల కార్యంలో 2:42 దేవుడు మాట్లాడతారు. అక్కడ సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తారు. మరి నువ్వు నీ సంఘంలో ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఎదురుపెట్టారా? సంఘం ప్రార్థనలో అక్కడ ప్రార్థనలో నీకు ప్రార్థన చేయరాకుండా సాతాను ఆపుతానికి వీలుంటుంది. కానీ అక్కడ ఏం చేయాలి? నా సంఘ ప్రార్థనలో ప్రార్థన చేయాలి. అక్కడ ఏం ప్రార్థన చేయాలి? దేవా నా సంఘాన్ని దీవించు, నా సేవకుడు దీవించని ప్రార్థన చేయాలి. ఇది సంఘ ప్రార్థన. 4వది ఉపవాస ప్రార్థన. ఇది చాలా విలువైంది. ఉపవాసం వ్యక్తిగతం. ఉపవాసం ఉండి వ్యక్తిగతంగా ప్రార్థన ఎక్కువగా నేర్చుకోవాలి. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా కనెక్షన్ అయి ఉండడం. ఉపవాస ప్రార్థన అంటే దేవుడికి దగ్గరగా ఆనుకొని జీవించడం, దేవుడికి దగ్గరగా ఉండి ఆయనతోటి మాట్లాడడం. వ్యక్తిగతంగా అంటే పర్సనల్ గా. నీ ఫాస్టింగ్ అనేది పర్సనల్ గా ఉండాలి. దేవుడితో పర్సనల్ అటాచ్మెంట్ ఉండాలి. ఈ లోకానుసారంగా ఏం చేయాలి? నేను ఉపవాసం ఉన్నా, నేను ఫాస్టింగ్ ఉన్నా, నేను ఈరోజు ఒక పొద్దున్నా అని చెప్పి నువ్వు 10 మంది చెప్పుకోవద్దు. నీ ఉపవాసం నిశ్చితంగా ఉండాలి. ఏ మనసు తెలవద్దు. మత్తయి సువార్తలు 6వ అధ్యాయం ఉంటుంది ఉపవాసం గురించి. దొరికిట్లారా ఉపవాసం వ్యక్తిగతంగా ఉండాలి. మనుషులు చెప్పుకోవద్దు. నీ ఉపవాసం ఎట్టుండాలి? మనుషులు తెలియాలని ఉపవాసం ఉండద్దంట. దేవుడు తెలియాలి ఉపవాసం. రహస్యంగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, రహస్యం అంటే దేవుడికి ప్రతి ఉత్తరం ఇస్తాడు. నీకున్న బాధను బట్టి, నీకున్న సమస్యను బట్టి
నీకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. ఎప్పుడు నువ్వు ఎక్కువగా ఉపవాసం వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు. ఐదవది తగ్గింపు ప్రార్థన. అంటే తగ్గింపు అంటే విధేయత కలిగి ఉండాలి. నాకే వచ్చి ప్రార్థన అని విర్రవీగద్దు. నాకే వచ్చి అని చెప్పి, నాకు ఈ పని వచ్చి నాకు అని చెప్పి ఏ గర్వంతో విర్రవీగద్దు. ఈ లోక అలవాట్లకి, ఈ లోక ఆశలకి అన్ని నీకు అనుభవం ఉన్నప్పుడు నాకు ఈ విషయం తెలుసు, నాకు ఈ పని తెలుసు అని చెప్పి నీలో అలాంటి రోగం ఉంటే అలాంటి కొంతమందికి కులపిచ్చడు. ఆ కులంలో వాడికి గర్వం ఎక్కువ, తగ్గింపు ఉండదు, విధేయత ఉండదు. కులం దేనికి పనికిరాదు, మతం దేనికి పనికిరాదు. నేను చెప్పే మాటలు ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది ఒక పరలోకం వెళ్తానికి ఒక మార్గానికి సంబంధించిన మాటలు. నువ్వు ఏ కులమైనా కావచ్చు, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డ వినండి. నువ్వు ఏ కులానికి సంబంధించిన వాడు కావచ్చు, ఏ మతానికి సంబంధించిన వాడు కావచ్చు, నీలో తగ్గింపు ఉండాలి, నీలో విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి దేవుడితో మాట్లాడు, దేవుడితోటి ప్రార్థన చేయి. తగ్గింపు లేకపోతే ఈ లోకంలో ఎన్ని చేసినా వేస్ట్. నీలో పొగరుంటే అది ఎంతకాలం? తాత్కాలికమే. దేవుడు సురుకు పెట్టిన చూడద్దు. 6 మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. దానియేలు ఎట్ట మోకరించాడు, యేసుక్రీస్తు కూడా బైబిల్ గ్రంథంలో మోకరించి ప్రార్థన చేసినవి కూడా మనకు తెలిసినవి ఉంది చాలా. మరి నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉందా లేదా? మోకాళ్ళ ప్రార్థన ఉండాలి, సంఘంలో మోకాళ్ళ ప్రార్థన ఉండాలి, వ్యక్తిగతంగా మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. మోకాళ్ళు మొత్తం అరిగిపోవాలి. అంటే నేను అక్కడ ఏమంటున్నానంటే, నీ యొక్క ఏదో నీ మోకాలు అరిగిపోవాలి, నువ్వు ఏదో అనారోగ్య పాలవ్వాలి అట్లా. నీకున్న శరీరము, నీకున్న కాళ్ళు, నీకున్న చేతులు, నీకున్న నోరు దేవుడికి ఎక్కువగా వాడబడాలి. వాడబడినప్పుడు అప్పుడు నువ్వు ఆయన పని చేస్తా, ఆయన నీ పని చేస్తాడు. మోకాళ్ళ ప్రార్థన ద్వారా ఎదురు పెడతారా. చివరిది కన్నీటి ప్రార్థన. ఇది చాలా ముఖ్యమైనది. కన్నీటి ప్రార్థన. హిజ్కియా కన్నీళ్ళు ప్రార్థన చేశాడు, చాలా కన్నీటి ప్రార్థన చేశాడు. ఎదురు పెట్టారా. ఇర్మియా కూడా కన్నీటి ప్రార్థన చేశాడు. మరి నువ్వు నేను కన్నీటి ప్రార్థన చేస్తున్నావా లేదా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. కన్నీటి ప్రార్థన చాలా ముఖ్యమైనది. కన్నీటి ప్రార్థన చాలా విలువైంది. నీ కన్నీటితోటి ప్రయోజనం. హన్న కన్నీరు గారుస్తూ ప్రార్థన చేసింది. మొదటి సమూయేలు గ్రంథంలో కన్నీరు గార్చి. అప్పుడు ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాట ఏంటంటే, ప్రార్థన వల్లనే ఏదైనా సరే సాధ్యమైంది. నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటావు బిడ్డ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ, ప్రార్థన వల్లే నీకు అన్ని విధాలుగా సాధ్యమైంది. మనుషులు చెప్పుకో మాకు, దేవుడి యొక్క మధ్యలో గోజాడు. అట్టి కృప దేవుడు అందరికి అనుగ్రహించుగా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. అయినా ఈ దినం నాయన ప్రార్థన గురించి మేము ఎంతో నాయన తెలుసుకున్నావు. నువ్వు మాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి. అయినా నువ్వే మాతో మాట్లాడేందుకు వందనాలు నాయన. దీన్ని బట్టి మేము నాయన మాలో మార్చుకుంటానికి సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.